ఈరోజు కొరకు ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలు 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. ఆమేన్. నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తుమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణాభూతుడుగా మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభువా, నాకును మీరు సమయాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అల్పుడును అయోగ్యుడును దీనుడును ప్రభువా, ఈ సమయంలో నాకు మీరు సహాయం చేయండి. నీకు వందనాలు. మాట్లాడుచుండగా ప్రభువా, నా నోట నుంచి వస్తున్న ప్రతి మాట ప్రభువా, నీ దయ ఉండును అని ప్రభువా నేను అనుకుంటూ ఉన్నాను. నీ దయ ఉన్నదని అనుకుంటున్నాను ప్రభువా, సహాయం చేయండి. నీ మాటలు నా నోట నుంచమని, నన్ను నీ నోటి బొరగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదువుకున్నాము ప్రియులరా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మరి రీతిగా మాట్లాడుతున్నాడు. దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అంటున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి అని పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో మరి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రతి విషయంలోనూ మనకు చింతే, ప్రతి విషయంలోనూ మనం చింతించే వారిగా ఉన్నాము, బాధపడే వారిగా ఉన్నాము, అధైర్యపడే వారిగా ఉన్నామని ఈ వాక్యం చెప్తుంది. అయితే అది చింత అయినప్పటికీ, అది సంతోషమైనప్పటికీ, అది బాధ అయినప్పటికీ, అది ఆనందమైనప్పటికీ, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు విన్నపాలు తెలియచేయమంటున్నాడు. ప్రతి విషయంలో అది ఒకవేళ శ్రమ అయి ఉండొచ్చు, బాధ అయి ఉండొచ్చు, విరుకై ఉండొచ్చు, ఇబ్బంది అయి ఉండొచ్చు. ప్రియులరా, ఇక్కడ మన ప్రార్థన విన్నపములను దేవునికి తెలియచేయమంటున్నాడు. మన ప్రార్థన అవసరతను ఇక ఫిలిప్ గారు అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, ఏమని అంటున్నాడంటే, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి అంటున్నాడు. ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క ఇబ్బందిను, ప్రతి ఒక్క మరి అవసరాన్ని బట్టి మనము ప్రార్థన చేస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము. మన యొక్క విజ్ఞాపన ప్రార్థన మరి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి అప్పగించిన వారమైతే మనము స్తుతి చెల్లించినప్పుడు ఆ స్తుతికి ప్రతిఫలము పొందుతామని వాక్యం చెప్తుంది. ఆ స్తుతికి ప్రతిఫలము పొందుతామని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి విన్నపాలను మనము దేవునికి అప్పగిస్తున్నాం. చాలా మంది ప్రియులరా, దేవునికి అప్పగించే వారిగా ఉండకుండానట్లుగా ఉన్నారు. చాలా మంది దేవుని పక్కన పెట్టి మనుషులకు చెప్పుకునే వారిగా ఉన్నారు. ఆ బాధలు ప్రియులరా, ఆ వ్యాధిని, ఆ యొక్క రోగమును, ఆ యొక్క సమస్యని, అది ఏదైనప్పటికీ నీవు మనుషులకు చెప్పుకొనకుండా మరి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి అప్పగించినట్లయితే, దేవునికి తెలియజేసినట్లయితే సమస్తము సమకూడి ఆయన జరిగించేవాడిగా ఉన్నాడు. సమస్తము ఆయన చేయగలిగిన దేవుడు. ఎలా చెల్లించాలి మనము?
ఎలా ప్రార్థన చేయాలి, మనము ఎలా విజ్ఞాపన చేయాలంటే కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు మనం తెలియచేయాలి. ప్రతి విన్నపాన్ని చిన్నది కూడా ప్రియులరా, ఆ, ప్రతి దినము మనము విషయం టీంలో చేరి మరి ఉదయకాల సమయంలో ప్రతి విన్నపాన్ని మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలియజేస్తున్నాం. దేవాది దేవునికి తెలియజేస్తున్నాం. మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలను మరి ఆలకిస్తున్నాడు. మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలకు జవాబిస్తున్నాడు. జవాబిస్తున్న దేవాది దేవునికి కార్యములు మనం చూస్తూనే ఉన్నాము, మరలా మర్చిపోతూనే ఉన్నాం. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తుతులు చెల్లించలేకపోతున్నాం. ఈ దినమున ప్రియులరా, మరి సంఘాల్లో దేవుడు మనకిచ్చిన సంఘాల్లో స్తుతులు ఆరాధన ఉంటుంది, స్తుతి అర్పణ ఉంటుంది ప్రియులరా. ఈ దినాన ప్రభువును మనము ఎంతైనా స్తుతించే వారిగా ఉన్నాం. ఈ దినమేనా, ఈ దినము కాదు ప్రియులరా, ప్రతి దినము ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయనకు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలన్నీ తెలియజేసే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పి అంటున్నాడు. ఎప్పుడైతే మనము కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలను దేవునికి తెలియజేస్తున్నామో ప్రియులరా, సమస్తము జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానము మనకు వస్తున్నదంట. జ్ఞానం ఇస్తాడంట. జ్ఞానమును మించిన దేవుని యొక్క సమాధానము మనకి ఇస్తాడంట ప్రియులరా. యేసుక్రీస్తు వలన మన హృదయమును మన తలంపులకు కావలి ఉండును అని చెప్పి అంటున్నాడు. కావలి ఉండును అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. అదేవిధంగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-12 వచనాల్లో ప్రియులరా, 10-12 వచనాల్లో ఇలా అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-12లో, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పి అంటున్నాడు. మీరు ధన్యులు అని చెప్పి అంటున్నాడు. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు అంటున్నాడు. నీతి నిమిత్తం ఎప్పుడైతే మనం ఈ లోకంలో నడుస్తున్నామో హింసలు ఎదురవుతాయంట. మనకి హింసలు, బాధలు ఎదురవుతాయంట ప్రియులరా. అయితే నీతి నిమిత్తం మనం హింసించబడుతున్నప్పుడు ధన్యులుగా మార్చబడతామంట. ధన్యత కలిగిన వారిగా మనం ఉంటామంట ప్రియులరా. పరలోక రాజ్యం ఎవరిదంట? పరలోక రాజ్యము వారిదంట. ఎవరైతే నీతి నిమిత్తం నడుస్తున్నారో, ఎవరైతే నీతిని బట్టి అనుసరిస్తున్నారో, ఎవరైతే నీతిని అనుసరించి బ్రతుకుతున్నారో ప్రియులరా, వారు ధన్యులుగా మార్చబడతారు. పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలెల్లా పలుకునేప్పుడల్లా మీరు ధన్యులగుతారు అని చెప్పి అంటున్నారు. ప్రియులరా, దేవుని నిజదేవుని ఆరాధిస్తున్న మనము మన మీద అనేకమైన అబద్ధపు మాటలు, అనేకమైన చెడ్డ మాటలు పలికే వారందరూ చాలా మంది ఉన్నారు. పలికేవారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను నైట్ పనిచేస్తున్నాను ప్రియులరా. 2 ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లింలు నన్ను ఎప్పుడెప్పుడో నా మీద ఇక్కడ నిందలు మోపి నచ్చిన వారిగా మనం ఉన్నట్లయితే, స్తుతి అర్పణ చెల్లించిన వారిగా మనం ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, మీరు ధన్యులుగా మార్చబడతారు అని చెప్పి అంటున్నాడు. మీరు ధన్యులుగా మార్చబడతారు అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. అలాగే మరి లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనము 22-23 వచనాలు చదువుకుందాం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి అంటున్నాడు. మనుషులు ప్రియులరా, మనుషుల నిమిత్తము మనమందరం కూడా ద్వేషించబడుతూ ఉన్నాం. ఈ లోకములో
దేశించబడుతున్నాము, వెలివేయబడుతున్నాం. మరలా ఏం చేస్తున్నాము? నిందించబడుతున్నాం. నిందించబడిన వారు, దేశించబడిన వారు మనుష్య కుమారుని యందు ధన్యులుగా మార్చబడతారని వాక్యం చెప్తున్నది. అయితే మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు, ఎక్కడ కొట్టివేయబడుతుందంటే మన పేరు ఈ లోకంలో కొట్టివేయబడుతుంది, మనుషుల ఎదుట కొట్టివేయబడుతుంది. అయితే మీరు ధన్యులు అని చెప్పి అంటున్నాడు. మీరు ధన్యులు అని చెప్పి అంటున్నాడు. మనుషుల నిమిత్తం మనం దూషించబడిన వారంగా, వెలివేయబడిన వారంగా ఉన్నట్లయితే మీరు ధన్యులు అని చెప్పి అంటున్నాడు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి అని చెప్పి అంటున్నాడు. గంతులు వేసాక ఆ మాటలు ప్రియులరా, గంతులు వేసాక సంతోషం మనలో కలుగుతుందంటారా? ఎందుకంటే వాళ్ళు మనల్ని దేశిస్తూ ఉన్నారు, వాళ్ళు వెలివేస్తూ ఉన్నారు. వెలివేయబడినప్పుడు, దేశించబడినప్పుడు మనం సంతోషంగా, ఆనందంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండగలుగుతామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండగలుగుతామా? ఇక్కడ చెప్తున్నాడు, ఆ దినమందు మీరు సంతోషించండి, గంతులు వేయండి అని చెప్పి అంటున్నాడు. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అని చెప్పి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు దేశించినప్పుడు, వాళ్ళు వెలివేసినప్పుడు నువ్వు సంతోషభరితముగా మార్చబడతావో, గంతులు వేసేవాడివిగా ఉంటావో ప్రియులరా, మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అని చెప్పి అంటున్నాడు. మన ఫలములన్నీ ఆ దినమున స్తుతి యొక్క ప్రతిఫలమంతయు కూడా పరలోకమందు గొప్పదై ఉండును అని చెప్పి అంటున్నాడు. గొప్పదిగా ఉంటుందంట ప్రియులరా. ఆ దినమున మనము ఎంతగానో సంతోషించే వారిగా ఉన్నామని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో అంటున్నాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. లోకమును జయించి ఉన్నాను అని చెప్పి అన్నాడు. నా యందు మీకు సమాధానం కలుగుతున్నదని ఈ మాటలు నమ్మండి అని చెప్పి అంటున్నాడు. ఈ మాటలను నమ్మండి అని తెలియజేస్తున్నాడు ప్రియులారా. దేవాది దేవుని మాటను ఎప్పుడైతే మనము నమ్ముతున్నామో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటున్నామో, మీకు సమాధానము కలుగుతూ ఉన్నది అంటున్నాడు. మీకు సమాధానం కలుగుతున్నదని చెప్పి అంటున్నాడు. ఈ మాటలు మీతో నేను చెప్పుచున్నాను, నా మాట ప్రకారం మీరు జీవించండి. లోకములో మీకు శ్రమ కలుగును. ఈ లోకములో ప్రియులరా, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకును, మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులకును ఈ లోకములో బహుశ్రమంట, గొప్ప శ్రమ కలుగును అని చెప్పి అంటున్నది వాక్యము. గొప్ప శ్రమ కలుగును, నిందలు, అవమానాలు, అనేకమైన శోధనలు ప్రియులారా. ఇవన్నీ కూడా దేని నిమిత్తం అంటే ప్రియులారా, మనము నిత్యము ప్రతి ఒక్కరూ దేవాది దేవుని అనుసరించి ఆయనకు నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు, నిత్యము ప్రియులరా, ప్రతి విషయములో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మరి మీకు ఈ లోకములో శ్రమ అని చెప్పి అంటున్నాడు. మీకు ఈ లోకములో శ్రమ కలుగును అని చెప్పి అంటున్నాడు. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు ప్రియులారా. మనము ఒక గ్రామానికి సువార్తకి ప్రకటించటానికి వెళ్ళినప్పుడు 18వ వచనంలో ఇలా అంటున్నాడు ప్రియులారా. 16వ వచనం నుంచి చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట
యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము అయి ఉన్నది అని చెప్పి అంటున్నాడు. దేవుని చిత్తం అయి ఉన్నాడు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తు ప్రతి దాంట్లో ప్రియులరా, ఆ దినమున మనకి ఆ సువార్తకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజల ద్వారా మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మరలా మనం ఇంటికి వచ్చి ఒకరికొకరు తెలియపరుచుకుంటున్నాం. ఆ గ్రామంలో అనేక మంది వచ్చి, కొంతమంది వచ్చి గ్రామం అన్న తర్వాత ప్రియులరా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మరి ఆ గ్రామంలో మరి కొంతమంది వచ్చి దేవుని నమ్మిన వారు అయి ఉండొచ్చు, దేవుని నమ్మని వారు అయి ఉండొచ్చు. అయితే వారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో మేము అనుకున్నది మీ దేవుడు మాకు చేసినట్లయితే మేము ప్రభు దగ్గరకు వచ్చి ఒక సాక్షిగా నిలబడతాము, దేవుని మందిరానికి వస్తామని చెప్పి అంటున్నారు ప్రియులరా. అయితే వారి కొరకు మనము ప్రతినిత్యము విజ్ఞాపన చేసే వారిగా ఉన్నాం. వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాం, వారి బాధ్యతలు తెలుసుకుంటున్నాము, వారి ఒంట్లో ఉన్న రోగాన్ని తెలుసుకుంటున్నాము, వారి కుటుంబంలో బాధలు తెలుసుకుని ప్రియులరా మనము ప్రతి నిత్యము కూడా ప్రతి యొక్క అక్కడ మన దగ్గరకు వస్తున్న యొక్క మనుషులు యొక్క వారు చెప్తున్న ప్రతి అవసరతను మనం గమనించి మరి దేవాది దేవుని దగ్గర కూర్చుని ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అవును, ప్రతి విషయంలో మనము స్తుతులు చెల్లించే వారిగా ఉంటున్నాం, ప్రియులారా. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాడు. యేసుక్రీస్తు విషయంలో ప్రతి విషయంలో ప్రియులరా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క చిత్తంలో మనము ఉండేవారిగా ఉండాలని తెలియపరుస్తున్నాడు. అయితే యేసుక్రీస్తునందే మనము ప్రతి విషయము చేయగలిగిన వారిగా ఉంటాం. యేసుక్రీస్తునందే ప్రతి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతూ ఉన్నది ప్రియులరా. స్తుతి చెల్లించుట, స్తుతి చేయుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, నిర్లక్ష్యము మనము చేయకూడదు అంటున్నాడు. నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు అని చెప్పి అంటున్నాడు. నిర్లక్ష్యంగా మనము ఉండకూడదు అని చెప్పి వాక్యం చెప్తున్నది ప్రియులరా. చివరిగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనంలో, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసము నొద్ద నుండి వచ్చెను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ప్రియులరా, దేవుని దాసులారా, దేవుని బిడ్డలారా, మరి దేవుని పిల్లలారా, ఆయనకు భయపడే జనులారా అని చెప్పి అంటున్నాడు. ఆయనకు భయపడే ప్రజలారా, దేవునికి భయపడే బిడ్డలారా అని చెప్పి పిలుస్తున్నాడు ప్రియులరా. దేవునికి మనము భయపడే వారిగా ఉండాలని ఈ వాక్యం చెప్తున్నది. చాలా మంది ప్రియులరా మరి మనుషులకు భయపడే వారిగా ఉన్నారు, మనుషులకు లోబడే వారిగా ఉన్నారు, మనుషులకు అనేక మంది సేవలు చేసేవారిగా ఉన్నారని వాక్యం చెప్తున్నది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దాసులారా, భయపడు వారులారా, దేనికి కూడా మీరు భయపడకుడి, దేనికి కూడా మీరు భయపడకూడదు అని చెప్పి వాక్యం చెప్తున్నది. కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించండి అని చెప్పి అన్నాడు. దేవుని మందిరములో మనము కొద్దివారు ఉన్నప్పటికీ, చాలా గొప్పవారు ఉన్నప్పటికీ, చాలా ఎక్కువ మంది ఉన్నవారైనప్పటికీ ఆయనను దేవుని స్తుతించండి. చాలా మంది ప్రియులరా, దైవజనులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు 10 మంది 15 మంది ఆ యొక్క స్థానిక సంఘంలో ఉన్నప్పుడు, ఎవరినైనా మనం దైవజనులను వాక్యానికి ఆహ్వానించినప్పుడు మరి వారు చూస్తూ ఉన్నారు,
వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ సంఘము 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ సంఘములో మరి 10 మందే ఉన్నారే, 15 మందే ఉన్నారే, 20 మందే ఉన్నారా అని చెప్పి అనుకునేవారు ఉన్నారు ప్రియులారా. అయితే ఇక్కడ వాక్యం చెప్తున్నది, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించండి. ఒకరు ఇద్దరు ఎక్కడైతే గుమిగూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఒక్కరు, ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కరినే ఇద్దరము ఉన్నాము ప్రియులరా, మరి మా మధ్యలో దేవుడు ఉన్నాడని మేము నమ్ముచున్నాం. మా మధ్యలో దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాం. అయితే ఇక్కడ ఒకరు ఇద్దరు గుమిగూడిన చోట దేవాది దేవుడు ఉన్నాడని చెప్పి వాక్యం చెప్తున్నది. అయితే ఆయనను స్తుతించండి. కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించండి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుంచి వస్తున్నది, దేవుని వద్ద నుంచి వస్తున్నది, పరలోక రాజ్యం నుంచి ఆ యొక్క స్వరము వస్తున్నదని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియులరా. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడిన యొక్క ప్రతి మాట కూడా ప్రియులరా స్తుతి యొక్క ప్రతిఫలం. మరి దేవుని రాజ్యంలో మనకు ఆ ఫలితము దొరుకుతుందని చెప్పి అంటున్నాడు. ఈ దినము ప్రియులరా ప్రతి దినము కూడా మనము స్తుతులు చెల్లిస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము. రోగాల కొరకు, అప్పుల వారి కొరకు, విడబడిన వారి కొరకు ప్రతి విషయము దేవునికి అప్పగిస్తున్నాము ప్రియులరా. దేవునికి అప్పగిస్తున్న ప్రతి విషయాన్ని రోగుల కొరకు, కుటుంబంలో భార్యాభర్తలు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మరి చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, మారని వాడు, మార్పు లేని వాడు ప్రియులరా. మారని దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. ఒకవేళ నువ్వు నేను మారిపోవచ్చు, నువ్వు నేను ఈ మాసం అంతా, ఈ నెల అంతా, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువును స్తుతించలేకపోవచ్చు. కానీ ఆయన ప్రియులరా ఈ యొక్క స్తుతి యొక్క ప్రతిఫలము మనకు ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉంచి ఉన్నాడని గమనించాలని ప్రభు పేట మరి తెలియపరుస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఈ దినాన స్తుతి యొక్క ప్రతిఫలాన్ని నువ్వు దేవుని రాజ్యములో చూడగలుగుతావు అని చెప్పి అంటున్నాడు. దేవుని రాజ్యములు నువ్వు చూడగలుగుతావు. ప్రతి విజ్ఞాపన నేను వింటున్నాను, ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. నా యొక్క తండ్రికి ఆ ప్రార్థన మరి తెలియపరుస్తున్నాను. మనం చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రియులరా ఒక ధూపము వలె దేవుని చుట్టుముట్టుతూ ఉన్నది. ఒక ధూపము వలె, ఒక మంచు వలె, ఒక పొగ వలె ప్రియులరా మనం ఈ ఉదయకాలం చేసే విజ్ఞాపన ప్రార్థనలు, స్తుతుల యొక్క ఆరాధన ప్రతిది కూడా ప్రియులరా దేవుని మరి చుట్టుముట్టి దేవాది దేవునికి తెలియపరుస్తున్నది. దేవాది దేవుడు ప్రియులరా మన ప్రార్థన విజ్ఞాపనలను మరి ఆలకిస్తున్నాడని, సఫలపరుస్తున్నాడని, జవాబిస్తున్నాడని నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనం వెళ్ళి ప్రార్థించిన చోట, సువార్త కలిగిన స్థలములో మరి అక్కడ దేవుడు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు, వారిని స్వస్థపరుస్తున్నాడు, వారి సమస్యలు తీరుస్తున్నాడు. మరి మన యొక్క టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రియులారు చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, రోగంతో ఉన్నారు, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. వారి కొరకు ఒక్కొక్కరు విశ్వాసులైనప్పటికీ, దైవదాసులైనప్పటికీ మరి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. స్తుతులు అర్పిస్తున్నాం, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పిస్తున్నప్పుడు ఆ యొక్క స్తుతుల ప్రార్థన దేవుడు ఆలకించి మరి స్తుతులకు పాత్రుడై ఉన్న దేవాది దేవుడు మన యొక్క స్తుతుల యొక్క ప్రతిఫలము దేవాది దేవుడు పరలోక రాజ్యంలో మనకు మరి దయచేసి ఉన్నాడని నమ్ముచు మరి దినమున దేవుడు మనకు అనుగ్రహించిన దైవ వాక్కులను మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు.
దేవా ఈ ఉదయకాల సమయం తండ్రి చురుకైన మెలకువతో ప్రభా మా మరణ పడకల నుంచి మమ్మల్ని పైకి లేపిన తండ్రి నీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరికి లేని అవకాశాన్ని ఉదయకాల సమయం ప్రభా మాకు దయచేస్తున్నారు. యథార్థంగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. పడకల నుంచి పైకి లేపుగానే ప్రభా నేనున్నానని తండ్రి నాయన మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఇప్పుడు దాకా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఒక అవకాశాన్ని మాకు ఇచ్చి మీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి చింతించుకుడు అని తండ్రి ఉదయకాల సమయం ప్రభా మా చింత యావత్తును మీరు తీసివేసినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ఆయన మీ బిడ్డను మీ సిలువ చట్టు మరుగుపరుచుకొని తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ బిడ్డ నోటిని మీరు బోరగా వాడుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఏ విషయాల గురించి అయితే తండ్రి ఏ బిడ్డ చింతిస్తుందో ప్రభా ఆ బిడ్డకి ఈ సమయంలో మీరు ధైర్యాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. నాయన మీ బిడ్డ నాయన వాక్యం అనే నాయన విత్తనాలు ఎగచల్లినప్పుడు ప్రభా అయ్యి తండ్రి నాయన మాలో ఫలించుటకు సహాయం దయచండి. ఎంత ప్రయాసపడి ప్రభా నీ మాటలు తండ్రి మాకు వినిపించాడు ప్రభా నాయన. ఎంత ప్రయాసపడ్డాడో ప్రభా అంత సంతోషాన్ని తండ్రి మాకు దయచేసినందుకు మీకు వందనాలు అయా. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రభా. నిన్ను నమ్ముకొని మేము జీవిస్తున్నాం. మా సహాయకుడివి మా రక్షకుడివి మాకున్న నమ్మకమైన దేవుడు నువ్వు గనక ప్రభా నీకే మా జీవితాలు తండ్రి సమర్పిస్తున్నాం ప్రభా నీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి. వాక్యములో తండ్రి ఏమైతే మీరు మాట్లాడుతున్నారో ప్రభా ఉదయకాల సమన ప్రభా విని విడిచిపెట్టకుండా ప్రభా గ్రహించగల జ్ఞానమును కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రములు నాయన. నాయన మా చింత యావత్తు మీ మీద వేసి మేము ముందుకు పోవచ్చుండగా ప్రభా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాము అయ్యా. నేను సృష్టించడం వల్ల నాయన పరలోకమందు తండ్రి యేసయ్యా మా ఫలము అధికమగునని తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ స్తుతులు స్తోత్రములు అయా. నీ వాక్యం చదువుతూ నీ పాటలు పాడుచు నాయన నీ వాక్య నాయన నీ ప్రార్థనలతో తండ్రి ఉదయకాల సమయం మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నందుకు మీ స్తుతులు స్తోత్రములు. మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఆయన ఈ వాక్యాన్ని విని చెవితో వదిలేక ప్రభా ఇన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన హృదయంలో భద్రపరుచుకునేలాగా సహాయం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ ఈ నాయన చింతన నాయన మీరు తీసివేయమని అయా. మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని అయా. మా దోషములు పాపములు తుడిచివేసి ప్రభా నాయన నీ కృపతో నాయన మమ్మల్ని నింపమని నీ సహాయం నీ ఆదరణ మాకు దయచేయమని ఆయన చిన్న ప్రార్థన ప్రభా మీ పాదములకు ధూపమై ఉండే భాగ్యాన్ని దయచేయమని యెహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా ఏమోచి కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యాన అంగీకారములు అంటూ నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.